వికారాబాద్ లో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ ను ముక్త భారత్ అనటంపై మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శిక్షణను శిక్షగా భావించవద్దని, రాజకీయాల్లో అవకాశాలు మెరుగుపడటానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పదవులు ఎవరికి వారసత్వంగా రావని, క్రమశిక్షణతో పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ లో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ ను ముక్త భారత్ అనటంపై మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శిక్షణను శిక్షగా అనుభవించొద్దని, రాజకీయాల్లో అవకాశాలు మెరుగుపడటానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పదవులు ఎవరికి వారసత్వంగా రావని, క్రమశిక్షణతో పనిచేస్తే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 41 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం